అసెంబ్లీలో కృష్ణానది జలాల వాటా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం జరిగేలా నదీ జలాలపై ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జున వంటి ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల సాగునీటి పంపకాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక కేఆర్ఎంబీతో చేసుకున్న ఒప్పందంపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులను ట్రిబ్యునల్కు అప్పగించే ఛాన్సే లేదన్నారు ఉత్తమ్. 2004 నుంచి 2014 వరకు శ్రీశైలం రిజర్వేర్కు 10,665 టీఎంసీలు వచ్చాయని, అందులో 727 టీఎంసీలు చట్ట విరుద్ధంగా దారి మళ్లాయని ఉత్తమ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక శ్రీశైలానికి 8,999 టీఎంసీలు వస్తే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినట్లు ఆయన తెలియజేశారు. ఇక 50% కంటే ఎక్కువ నీళ్లను ఏపీ తీసుకెళ్లిందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది, అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 10,665 టీఎంసీ వస్తే 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 total cumulative inflow to Srisailam was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. Telangana ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,665 టీఎంసీల నుంచి 727 టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది. ఓకే, అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా, ఇన్ఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 200